సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9 నుంచి. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేషు గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశారు. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం కలుపుగా వారు సంతోషపడేది. కాబట్టి యాబేషు వారు నాహోషు యొక్క దూతలతో ఎట్లాంటి, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకుందామో అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చు. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయంలో దండు మధ్య నుంచి వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతం చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడా పోజాలకుండా చెదిరిపోయాయి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన శక్తిగల నామమునకు వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి మేము చదవబడినటువంటి లేఖన భాగాలు ఉన్నటువంటి సత్యము ఇదిగోనయ్యా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన విజయము, అలాగే నేడు మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ అనే విజయము ఇదిగోనయ్య మేము పొందుకొని దాన్ని అనుభవించి స్తుతించి ఆరాధించి ఇవన్న వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం నాకును మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, ఈ 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాబేషు గిలాదు వారు అనబడుతున్న వారి మీదకి అమోనీయుడైనటువంటి నాహోషు వారి మీదకి రావడము, యుద్ధం చేయడానికి. అంతేకాదు వారితో ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ అందరి యొక్క కుడి పన్నులను నేను పెరిగివేయుదును అని ఇశ్రాయేలులకు అవమానం కలుగు చేయడానికే ఆయన పలికిన మాటలను బట్టి యాబేషు గిలాదు వారు వారికి సహాయం కొరకు 12 గోత్రాల వారికి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని తెలియపరచడానికి యాబేషు వారు దూతలను పంపగా, మరి సౌలు ఉన్నటువంటి ప్రాంతము గిబియాకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్న విధానాన్ని బట్టి సౌలు ఏం జరిగిందని అడిగినప్పుడు మరి సౌలు ఆ మాట విని ఆయన ఒక వాగ్దానం చేసిన సందర్భము ఈ 9, 10, 11 వచనాల్లో కనబడుతూ ఉంది. సో ఈ దైవ వర్తమానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, ఈ దినము మనం ధ్యానం చేసే వర్తమానము లేదా అంశం ఏంటంటే, విశ్వాసానికి ప్రతిఫలము దేవుడిచ్చు విజయము. విశ్వాసానికి ప్రతిఫలము దేవుడిచ్చు విజయము. ఒక రోగి బలహీనుడై ఆసుపత్రిలో ఉన్నాడు. చాలా సీరియస్ అయింది. అయితే వైద్యుడు ఆ రోగిని పరీక్షించిన పిమ్మట ఈ విధంగా అన్నాడు, మీరేమీ భయపడకండి, రేపటి రోజున ఆపరేషన్ చేసి మీకు చక్కటి ఆరోగ్యాన్ని కలుగు చేయబడాలని మీరు ఆ భగవంతుని ప్రార్థించండి, మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తాము అని ఆ రోగితో అన్నప్పుడు నిజంగా రోగి సంతోషిస్తాడా, బాధపడతాడా? సంతోషిస్తాడు. కారణం ఏంటంటే, రేపటి దినాన నాకు వైద్యులు ఆపరేషన్ చేస్తారు, నాకు సంపూర్ణమైనటువంటి స్వస్థత వస్తుందన్నటువంటి ఆశ, నమ్మకం. ఇక్కడ ఒక ప్రశ్న, నిజానికి డాక్టర్లు ఇంకా ఆపరేషన్ చేశారా, చేయలేదా? చేయలేదు. ఏమన్నారు? రేపు చేస్తాం, మీరు ధైర్యంగా ఉన్నారు అన్నటువంటి మాట మాట్లాడి జరిగింది. ఆ నమ్మకమే, ఆ ధైర్యమే అతను బాగుపడడానికి లేదా ఆపరేషన్ జరగడానికి ఉపయోగపడినట్టు ఈ 9, 10, 11 వచనాల్లో కూడా సౌలు సేమ్ యాబేషు గిలాదు వారికి అటువంటి ధైర్యాన్నే చెప్పిన మాట కనబడుతూ ఉంది 9వ వచనంలో. చూడండి 9వ వచనం, అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేషు గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసిన రాయబడింది. సో రక్షణ వాగ్దానము
ఈ 9వ వచనంలో ప్రకటించబడ్డది. సౌలు దేవుని యొక్క ఆత్మబలంతో ఇశ్రాయేలులందరినీ మరి బెజెకు అనబడుతున్న ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళు లెక్క పెట్టిన తర్వాత మరి యాబేషు గిలాదు నుండి వచ్చిన దూతలతో ఈ విధమైన వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం? ఇదిగో రేపు మధ్యాహ్నంలోగా మీకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అంటే రక్షణ అంటే ఇక మీ మీదకి ఎవరైతే వచ్చి దాడి చేస్తాననేటువంటి అమోనుడు నాహోస్ చెప్పాడో వారి చేతిలో నుండి మీకు ఏం కలుగుతుంది అంటే విజయం కలుగుతుంది లేదా రక్షణ కలుగుతుందని ఈ వచనంలో నిరాశలో ఉన్నటువంటి ప్రజలకు ఆశను, భయంలో ఉన్న ప్రజలకు ధైర్యాన్ని, సంకటంలో ఉన్న ప్రజలకు దేవుడిచ్చే రక్షణ వాగ్దానాన్ని సౌలు ప్రకటిస్తా ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, నిరాశలో ఉన్న ప్రజలకు ఆశను, భయంలో ఉన్న ప్రజలకు ధైర్యాన్ని, సంకటంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క రక్షణ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమైనా ప్రకటిస్తున్నాడు? మొదటగా యాబేషు వారికి ఎలా చెప్పండి అంటున్నాడు. యాబేషు వారికి ఎలా చెప్పండి. ఏం చెప్పమన్నాడు? కేవలం సౌలు ఇక్కడ సైన్యాన్ని సిద్ధపరచడమే కాకుండా భయపడుతున్న ప్రజలకి ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. సౌలు కేవలము సైన్యాన్ని ఒకటే సిద్ధపరచట్లేదు, భయంలో ఉన్నటువంటి ప్రజలకి ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. ఇక్కడ ఎత్తబోత ఏంటంటే నాయకుడు కార్యాలతో పాటు ప్రజలకు ఆశను కూడా అందించాలి. నాయకుడు కేవలం యుద్ధాలు కార్యాలు మాత్రమే కాదు, పరిపాలించేవాడు ప్రజలకి రేపటి భవిష్యత్తు కొరకు ఏం కలిగజేయాలంటే ఆశను కలిగించాలి. ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నా రేపు రాబోయే రోజులు మనకు మేలుకరంగా ఉంటాయని ఆశను కలిగించాలి. ఇక్కడ సౌలు అదే పని చేశాడు. యాబేషు గిలాదు వారికి మీ పక్షాన్ని యుద్ధం చేయడమే కాకుండా రేపటి దినాన్ని మీకు ఏం కలుగుతుంది తెలుసా? రక్షణ కలుగుతుందని భవిష్యత్తు మీద ఒక ఆశను కలిగించాడు. ఏమంటున్నాడు? అక్కడ టైం కూడా మెన్షన్ చేశాడు ఆయన. రేపు మధ్యాహ్నం లోపు మీకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. గమనించండి, ఇది స్పష్టమైన వాగ్దానము, ఖచ్చితమైన సమయము. స్పష్టమైన వాగ్దానము, ఖచ్చితమైన సమయం. రేపు మధ్యాహ్నంలోగా ఈ యాబేషు గిలాదు వారికి విజయం కానీ రక్షణ కలగలేదనుకో, ఇప్పుడు సౌలు ఇచ్చిన మాట ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. నిజానికి సౌలు తన సొంత ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు, ఇది దేవుని ఆత్మ చేత ప్రకటింపబడిన మాట. ఒకసారి మనం దానికి చూడండి. 7వ వచనంలో ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను ఈ ప్రకారంగా చేయుదునని వర్తమానం చేసెను. అందువలన చూడండి, యెహోవా భయము జనుల మీదకి వచ్చింది కనుక ఒక్కడేనూ నిలవకుండా వారందరూ ఏం చేశారంట? వచ్చారు. ఇక్కడ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సౌలు యాబేషు గిలాదు వారికి ఏం చేశాడంటే వాగ్దానము చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడిచ్చే రక్షణ ఆలస్యము కాదు. దేవుడిచ్చే రక్షణ ఆలస్యం కాదు. ఒకసారి మన 46వ కీర్తన 1వ వచనాన్ని కానీ మనం చదవగలిగినట్లయితే 46వ కీర్తన 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన, అంటే మనము నమ్మిన దానికి సహాయం చేసే దేవుడు. ఇక్కడ ఉన్న మీరు అందరినీ లేదా మీ అందరికీ ఒక గొప్ప భరోసా కలిగేటువంటి ప్రోత్సాహం కలిగే మాట తెలుసా? మనము నమ్మిన దేవుడు ఆపత్కాలంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మీకు ఎవరికైనా అపనమ్మకం ఉంటే విడిచిపెట్టారు. మళ్ళా చెప్తున్నాను, మనము నమ్మిన దేవుడు ఆపత్కాలంలో విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనము నమ్మిన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు. కాబట్టి సౌలు కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆ ధైర్యాన్ని, ఆ భరోసాన్ని ఇస్తా ఉన్నాడు.
నిజానికి సౌలుకు గల ఈ ధైర్యము తన యొక్క సొంత విశ్వాసం వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వల్ల ఇది మాట్లాడేట విషయం. ఒకసారి మరలా మనం 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 6వ వచనంలో సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చెను, అతడు అత్యర్థుడే. అంటే ఇప్పుడు సౌలు ఇచ్చిన వాగ్దానం తన సొంత విశ్వాసాలను ప్రకటించింది కాదు, దేవుని ఆత్మ చేత ప్రకటించబడిన విశ్వాసము లేదా వాగ్దానము. ఇక్కడ మనం అందరం గమనించవలసిన విషయము, రక్షణకు నిజమైన మూలం దేవుడే. అది యుద్ధంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా రక్షణ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఒక మనిషి మరొక మనిషికి రక్షణ ఇవ్వలేడు. రక్షణ అనేది దేవుడు మాత్రం ఇవ్వాలి. మనుషులు ఎప్పటికీ కూడా రక్షణ ఇవ్వలేదు. మరి నేడు మన రక్షణ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన ఒకవేళ విజయం అనేది, రక్షణ అనేది కలిగితే, నేడు దేవుని యొక్క పిల్లలుగా మన ఆధ్యాత్మిక విషయంలో మనం ఆలోచన చేయగలిగితే మరి మనకు రక్షణ ఎలా కలుగుతుంది? ఒకసారి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడిన మాటను బట్టి, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి యవన వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపోస్తలులు చెప్పినట్టు మాటను బట్టి మనకందరికీ రక్షణ ఎవరి వాళ్ళు తెలుసా? దేవుడే ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి సౌలు ద్వారా కలిగే రక్షణ భౌతికమైన రక్షణ. భౌతికమైన రక్షణ అంటే అమ్మోనీయుల యొక్క బారి నుండి లేదా వాళ్ళ చేతుల నుండి సౌలు ద్వారా దేవుడు కలిగి చేసే భౌతికమైన రక్షణ. కానీ ఇక్కడ మనం చదువుకునేటువంటి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన రక్షణ మాకేంటంటే మన ఆత్మలకు దేవుడు దయచేయు రక్షణ. మరి ఈ రక్షణ ఎలా కలుగుతుంది? ఈ రక్షణ ఎలా కలుగుతుంది? ఆధ్యాత్మికమైన రక్షణ ఎలా కలుగుతుంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినట్టు ఈ రక్షణ మనకు ఎలా కలుగుతుంది అంటే, చూడండి, తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే దేవుడిచ్చి ఆధ్యాత్మిక రక్షణ ఎలా కలుగుతుంది అంటే ఆయన నమ్మడం ద్వారా, ఆయనని విశ్వసించడం ద్వారా. ఇక్కడ చాలా మందికి నమ్మడం అంటే కేవలం యేసు ప్రభువుని దేవుడిగా భావించడము, లేకపోతే ఇదిగో చర్చి బిల్డింగ్ లోకి వచ్చి ప్రార్థన చేయడము, పాటలు పాడటమే నమ్మడం అనుకుంటారు. నిజానికి నమ్మడం అనే మాట అర్థం చెప్పుకుంటారా? ఇదిగో మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది దేవుని మాత్రమే విశ్వసించడం, ఇది నమ్మడం. మళ్ళీ చెప్తున్నాను, మనం పాపం అనే విషయాన్ని మనం ఏం చేయాలి? మొదలుగా గుర్తెరగాలి. మీకు విషయం చెప్పమంటారా? నువ్వు ఎంత బలహీనుడివో గుర్తెరగకుండా అవతల వారి యొక్క బలాన్ని గుర్తెరగలవు. ఇక్కడ మనం ఎంత బలహీనుడు అనేది ఏ విషయంలో గుర్తెరగాలి? మన పాపం విషయంలో బలహీనుడు. ఎప్పటికీ కూడా మనిషి దేని విషయంలో బలహీనుడుగా ఉన్నాడంటే పాపం విషయంలో బలహీనుడు. ఈవెన్ ప్రభువును నమ్మేము, విశ్వసించామనబడుతున్న క్రైస్తుల్లో కూడా పాపపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చాలా వాళ్ళు పాపపు పనులు చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే మనం బలహీనులు. కాబట్టి ప్రభువా నేను బలహీనుడును, నేను పాపిని అని ఎవరైతే పాపాలు గుర్తెరిగి ఒప్పుకొని పశ్చాత్తాపం చెందుతారో వాళ్ళే ప్రభు మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నాకు ఎవరు అవసరం లేదు, నాకున్న దాన్ని బట్టి నేను బ్రతికేయగలను, జీవించేయగలను అనుకున్నప్పుడు ఆ మనిషి ఎవరినైనా లెక్క చేస్తాడా? ఎప్పటికీ లెక్క చేయడు. ఎందుకని? తనకున్న ధైర్యం తనకుంది. కానీ విశ్వాసం విషయంలో నువ్వు పాపివి, నువ్వు బలహీనుడివి, నువ్వు దౌర్భాగ్యుడివి అన్న విషయం గుర్తెరిగినప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడతావు. అంతవరకు దేవుని మీద నువ్వేం చేయవు? ఆధారపడవు. ఇక్కడ నమ్మడం అంటే కేవలము చర్చి బిల్డింగ్ లోకి వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి వెళ్ళిపోవడం కాదు, నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపం చెందడం. ఎలాగో మీకు అర్థమయ్యే భాషలో ఒకసారి ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో నుండి మన అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భమే. ఒకసారి మనం అందరం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు ఉండెను. ఈ జక్కయ్య అనేవాడు ఎవడంటే ధనవంతుడు. ఈ జక్కయ్య అనేవాడు
ధనవంతుడు అంటే ధనవంతుడేనా? ధనవంతుడికి దేవుడు అవసరం కదా. ధనవంతుడికే కాదు, అందరికీ కూడా దేవుడు అవసరమే. అయితే ఈ వ్యక్తిని ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నమ్మడం అంటే చర్చ్ బిల్డింగ్ లోకి వచ్చి కేవలం ప్రార్థన చేసి లేదా వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. మనం పాపులు అనే విషయాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపం చెంది ప్రభువును అంగీకరించడం అన్న దానికి ఉదాహరణగా చెప్తున్నాను. చూడండి, ఈ జక్కయ్య గురించి 5వ వచనంలో యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను ఎంత ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఏం చేశాడంటే దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? ఫస్ట్ తన హృదయంలో చేర్చుకున్నాడు. మీరు గమనిస్తే ఆయన చెట్టు దిగి ప్రభువు పలికిన తర్వాత వెంటనే ఆ జక్కయ్య చెట్టు నుండి దిగి ఏమన్నాడు? ఇదిగో మరి సంతోషంతో ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడంటే యేసు చెప్పాడు, నేను నీ ఎంట ఉండవలసినది లేదా నీ ఎంట నేను ఉంటానని చెప్పగానే అయితే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జక్కయ్యను బట్టి కొంతమంది అసూయ చెందారు. ఎందుకని? సొంకొప్ప గొప్పదారు అంటే ఒక వార్తలు చెప్పాలంటే అన్యాయంగా వడ్డీ వసూలు చేస్తూ అనేక మంది ప్రజలను బాధ పెట్టిన వ్యక్తి ఈ జక్కయ్య. ఇప్పుడు అటువంటి వారి ఇంటికి ఎవరు వెళ్తారంటున్నాడు? పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు వెళ్తాననుకుంటున్నాడు. కాబట్టి చాలా మంది ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు అని చెప్పుకుంటాడే, ఈయన పాప అనే విషయం తెలియకుండా ఆయన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడంటే అని చాలా మంది పక్కపక్కన గుసగుసలాడుకున్నారు. నిజం చెప్పాలంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? పాపులను వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన అంటాడు, నేను రోగులకే వైద్యుని కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి కాదంటాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ప్రధానంగా వచ్చింది ఎందుకంటే పాపి అనబడుతున్న మనల్ని రక్షించడానికి. ఆనాడు జక్కయ్య కాదు, ఈనాడు లోకంలో ప్రభువును అంగీకరించకుండా, పశ్చాత్తాపం చెందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, మేము ఒకవేళ లోకపరంగా ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఒకవేళ గొప్ప అని అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఇదిగో నువ్వు పాపను ఒప్పుకోలేనంత వరకు నువ్వు ఎంత బలవంతుడైనా బలహీనుడువే. ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోనంత వరకు నువ్వెంత బలవంతుడువైనా నువ్వెవరు? బలహీనుడువే. నిజం చెప్పాలంటే జక్కయ్య ధనపరంగా చాలా బలవంతుడు, పేరు పరంగా చాలా బలవంతుడు. కానీ ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన అన్న మాట ఏంటో తెలుసా? చూడండి, 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయి వెళ్ళని చాలా చదువుకున్నారంట. కానీ జక్కయ్య నిలబడి అంటాడు, ఇదిగో ప్రభా, నా ఆస్తులో సగము ఎవరికి ఇచ్చేస్తున్నాను? దేవుడికి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పను. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, ఇదిగో ఈతడును అబ్రహాము కుమారుడే. మరి అప్పుడు దాకా జక్కయ్య ఎవరి కుమారుడు కాదు? అబ్రహాము కుమారుడు కాదు. ఇక్కడ ఉన్న మీరైనా నేనైనా ప్రభువుని విశ్వసించనంత కాలం లేదా మనస్ఫూర్తిగా నమ్మనంత కాలం, ఇంకా చెప్పాలంటే నువ్వు పాపి అనే విషయాన్ని ఒప్పుకోలేనంత కాలము మనము అబ్రహాము కుమారులము కాదు, యేసుక్రీస్తు కుమారులు అంతకంటే కాదు. జస్ట్ మందిరంలో కనుక చర్చ్ బిల్డింగ్ లోకి రావచ్చు పోవచ్చు అంతే. కానీ దేవునికి పిల్లలు అవ్వాలంటే ఇందాక చదివించాను కదా, యోహాను సువార్త 1:12, అనగా తన నామమందు ఎందరూ అంగీకరించుదురో వారందరికి దేవుడు అధికారించాడట, తన పిల్లలకు దేవుడు అధికారించాడట. ఇప్పుడు జక్కయ్యను కూడా పట్టుకుని ఏమంటున్నాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడు. ఎప్పుడన్నాడు చెప్పండి? ఎప్పుడన్నాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తను చేసిన కార్యాలు ఒప్పుకున్నాడు. ఇదిగోనయ్యా, నేను అన్యాయంగా తీసుకున్న వారికి ఎన్నంతలు ఇచ్చేస్తాను? 4. ఆ మనసు ఎలాగ వచ్చిందండి? అప్పుడు దాకా ప్రజల దగ్గర గుంజుకుని బలవంతంగా వసూలు చేసే జక్కయ్య హృదయంలోకి ఈ దాన గుణము లేదా దేవుడికి సగం ఇచ్చేస్తారన్న మనసు ఎప్పుడు వచ్చింది అంటున్నాను? దేవుడు తన హృదయంలోకి వచ్చినప్పుడు. అదే మాట ఇక్కడ కూడా మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు హృదయంలో అయితే దేవుడు ఉంటాడో వాడు హృదయంలో పాపం ఉండదు, లేదా పాపమునకు చోటు ఉండదు. ఎందుకని? దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరి హృదయాల్లో దేవుడు లేనంత వరకు, నువ్వు పాపం అనే విషయాన్ని గుర్తించలేనంత వరకు, నువ్వు పశ్చాత్తాపం చెందలేనంత వరకు
నువ్వు ప్రభు కుమారుడిగా కుమార్తెగా ఎప్పటికీ ఉండలేవు. ఈ మాటను ఎందుకు గుర్తు చేశానంటే, ఇక్కడ సౌలు యాబేషుగిలాదు వారికి ఏమి ఇస్తా అని చెప్పాడు, రేపు మధ్యాహ్నం లోకం మీకు ఏం కలుగుతుంది అన్నాడు, రక్షణ కలుగుతాడు అన్నాడు. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి కలిగే రక్షణ అయితే, నేడు మనకు రక్షణ ఎలా కలుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. నేడు మనకు రక్షణ ఎలా కలుగుతుంది? యుద్ధం చేస్తాను చదువుతుంది, పక్కవుతుంది, యుద్ధం చేస్తాను, గొడవలాడుతాను, రక్షణ రాదు. నీకు దేవుడి కలుగు రక్షణ నీకు కలగాలంటే ఆయన ఎందు నమ్మకం ఉంచి జక్కయ్య మాదిరి నువ్వు పాపం అనే విషయాన్ని ఒప్పుకోలేనంత వరకు. చాలా మంది ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారు తెలుసా? ప్రభా నేను పాపిని. పశ్చాత్తాపంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి నిజమైన పశ్చాత్తాపం, దానికి రెండోది డూప్లికేట్ పశ్చాత్తాపం. ఉదాహరణ చెప్పమంటారా? డూప్లికేట్ పశ్చాత్తాపానికి ఇస్కరియోతు యూద యేసు ప్రభుని అమ్మివేసిన తర్వాత, లేకపోతే యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత, ఈ నీతిమంతుని యొక్క రక్తాన్ని నేను అప్పగించి తప్పు చేశానని పశ్చాత్తాపం అయితే చెందాడు. కానీ ఏం పెట్టుకుని తెచ్చిపోయాడు? ఊరు పెట్టుకుని తెచ్చిపోయాడు. నిజంగా పశ్చాత్తాపం చెందినవాడు అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్టు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగి చేయాలి. అంటే నిజం చెప్పాలంటే ఇశ్రాయేలు యొక్క మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాడా, ఏదో పైపైన పశ్చాత్తాపం చెందాడా? నిజంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందినోడు అయితే రక్షింపబడి. అలాగే చాలా మంది ప్రార్థనలో పేరుకి మాత్రం ప్రభా నేను పాపిని అని అంటారు, కానీ నిజంగా పాపాలు ఒప్పుకునేంత పశ్చాత్తాపమే కాదు. నిజమైన పాపాలు ఒప్పుకున్నవాడు ఏం చేస్తారు తెలుసా? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుడు కనికరాన్ని పొందుకుంటాడు. అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలంటే అక్కడ ఏం జరగాలి తెలుసా? నిజమైన పశ్చాత్తాపము జరగాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న మీరులో ఎవరైనా మీరు పాపం అనే విషయాన్ని, లేదా మీరు చేసిన పాపాలను బట్టైనా, లేదా నేను చేసిన పాపాలను బట్టైనా మీరేం భయపడద్దు. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు భౌతికమైన రక్షణ కలుగు చేసినట్టు దేవుడు మన ఆత్మలు కూడా రక్షణ కలుగు చేస్తాడు. నమ్మిన వారి దేవుడు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ సౌలు యాబేషుగిలాదు వారికి చెప్పిన మాటను బట్టి ఏమన్నాడు తెలుసా? మరి వెళ్ళి ఆ మాట మీరు యాబేషుగిలాదు పట్టణస్తులు చెప్పండి అన్నప్పుడు అది విన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? సంతోషించారంట. చూడండి 9వ వచనంలో, 11వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేషుగిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబేషు వారికి వర్తమానం తెంపగా వాళ్ళందరూ ఏం చేశారంట? సంతోషించిరి అనే మాట రాయబడి ఉన్నది. ఎందుకని? గత కొన్ని రోజులుగా వారు ఒక భయంతో బ్రతుకుతున్నారు. వాళ్ళ కుడుకలు ఊరబెరికినటువంటి మాటను బట్టి భయపడుతున్నారు. అంతేకాదు వాళ్ళ తీవ్రమైన భయం నుండి దేవుడికి తన ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు. తనను రక్షించడానికి ఒక రాజుని, సైన్యాన్ని లేపాడని గ్రహించి యాబేషుగిలాదు పట్టణస్థులు అందరూ ఏం చేశారంటే చాలా సంతోషించారు. నిజానికి యాబేషు వారికి ఇంకా రక్షణ కలిగిందా అంటే కలగలేదు. జస్ట్ సౌలు ఏం ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు, అంతే. ఏమి ఇచ్చాడు? వాగ్దానం, అంతేనా? విజయం పొందేసుకున్నారు. ఇంకా లేకపోతే అమోనీయులు వెలబడుతున్నాయి నాహోషు దగ్గర నుండి వాళ్ళు ఏమైనా విజయాన్ని పొందుకున్నారా? లేదు. జస్ట్ సౌలు ఏమి ఇచ్చాడు? వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు, అంతే. దేవుడు వాగ్దానం అంత మనకి విశ్వాసంలో బలపరచబట్టడానికి కారణం అవుతుందండి. ఎందుకో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినట్టు, కాగా పరిశుద్ధాత్మ యొక్క ఆ క్రీస్తుతో కూడా తను సంతోషపరచుకోలేదు, కానీ నేను నిందించిన వారి మీదకి నిందలు వారి మీద పడును అని రాయబడినట్లు 15వ అధ్యాయము 13వ వచనం. ఓకే. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు ఆ విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. దేని ద్వారా అంటే? దేని ద్వారా అంట? విశ్వాసము ద్వారా. ఏంటండి? విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపుతాడు. అంటే ఈ రోజుల్లో మన హృదయాల్లో విశ్వాసం లేకపోవడం వల్ల మనుషులకు ఏం లేకుండా పోయింది తెలుసా? సంతోషం లేకుండా పోయింది. నిజానికి క్రైస్తవులకు ఏం కలిగి ఉండనా?
మాట్లాడండి. సంతోషము సమాధానం అనే మాటలు ఎక్కువగా ఎవరు పలుకుతారు? క్రైస్తవులు పలుకుతారు. పాటలు కూడా పడతాం, సంతోషమే సమాధానమే. నిజానికి క్రైస్తవులకు ఏముండాలా? సంతోషము సమాధానం ఉండాలి. నేటి కుటుంబాల్లో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ సంతోషము సమాధానం ఎందుకు లేవట్లేదంటే, ఇదిగో యేసు క్రీస్తునందు లేదా దేవుని మనం ఏం ఉంచట్లేదంటే సంపూర్ణంగా విశ్వాసం ఉంచట్లేదు. ఇక్కడ యాబేషుగిలాదు వారికి మరి సౌలు చెప్పిన మాటను బట్టి వాళ్ళకి ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. అలా కలగడానికి కారణం ఏంటంటే సౌలు చెప్పిన మాటను వాళ్ళు ఏం చేశారంటే నమ్మారు. ఏం చేశారు? నమ్మారు. ఈ పూట ఈ రాత్రి మనం కూడా ప్రభువునందు నమ్మకం విశ్వాసం ఉంటేనే మనకి ఏం కలుగుతుందండి? సంతోషము కలుగుతుంది. ఈ రోజున సంతోషము మనుషులకు డబ్బులు ఉంటేనే కలుగుతున్నాయి, ఏదైనా కార్యక్రమాలు జరుగుతూనే కలుగుతున్నాయి, లేకపోతే ఏదైనా పదవి ఉద్యోగాలు వస్తేనే మనుషులకు సంతోషం కలుగుతుంది. నిజమైన సంతోషము వీటన్నిటిని బట్టి సంతోషము, అది సంతోషమని నేను కాదని అనట్లేదు, కానీ నిజమైన సంతోషము దేవుని నమ్మటం ద్వారా కలిగినప్పుడే నీ విశ్వాసము నిజమైనదనే విషయం మనము గ్రహించాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ చదవబడినటువంటి ఈ 11వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి మనం ముందుకు వెళ్తాం. మొట్టమొదటిది దేవుని యొక్క వాగ్దానం ఆశను కలిగిస్తారు. దేవుని వాగ్దానం మనుషులకు ఏం కలిగజేయాలి? ఆశను కలిగజేయాలి. సౌలు యాబేషుగిలాదు వారితో చెప్పబడిన మాటను బట్టి వాళ్ళు సంతోషించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ యొక్క వాగ్దానాన్ని ఏం చేశారంటే నమ్మారు. ఆ వాగ్దానాన్ని ఏం చేశారు? నమ్మారు కాబట్టి ఏం కలిగింది? వాళ్ళకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. రెండోది, దేవుడు తగిన సమయం ముందు రక్షిస్తాడంట. దేవుడు తగిన సమయం అని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మీరు 2 రోజులు టైం అడిగారు. ప్రారంభంలో మనం గమనిస్తే 7 రోజులు టైం అడిగారు. కాబట్టి 7 రోజుల టైము, ఒక టయానికి దేవుడు తగిన సమయం ముందు తన కార్యాన్ని ఏం చేస్తాడంటే చేస్తాడు. ఇందాక చదవకున్నట్టు ఆపత్కాలం మధ్య ఆయన నమ్ముకున్న తగిన సహాయం. కాబట్టి దేవుడు తన యొక్క కార్యాలను ఆలస్యం చేయడం తగిన సమయం మంది ఏం చేస్తాడంటే చేస్తాడు. మూడోది, విశ్వాసము మూలంగానే సంతోషం. దేని మూలంగా? విశ్వాసం మూలంగానే సంతోషం. ఇక్కడ యాబేషు ప్రజలకు సౌలు సందేశము ఎలాంటి సంతోషాన్ని ఇచ్చిందో తెలుసా? నిజంగానే మాకు విడుదల కలిగేసినంత గొప్ప సంతోషం కలిగేసింది. నిజానికి రేపటి మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగుతుంది అన్న మాట విన్నదాన్ని బట్టి వాళ్ళు అప్పుడే విజయం పొందేసుకున్నట్టు ఏం చేశారు? సంతోషించారు. కాబట్టి పాపము మరియు సాతాన బంధకాల్లో నిరాశలో ఉన్న వారికి యేసుక్రీస్తు ఒకటే నిజమైన రక్షకుడు. మళ్ళా చెప్తున్నాను, పాపము మరియు సాతాన బంధకాల్లో నిరాశలో ఉన్న వారికి యేసుక్రీస్తే రక్షకుడు. ఆయనే శుభవార్త. విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు ఏం ఇస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్న కండిషను, విశ్వసించిన వారందరికీ దేవుడు ఏమి ఇస్తాడు? యేసు ప్రభువుని వారిని ఏదో నమ్ముకున్నంత మాత్రాన్ని సంతోషం కలిగేస్తుందని నేను అంటలేదు. విశ్వసించడం అనే మాటకు అర్థం చెప్తున్నాను, నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా నీకు ఏం కలిగజేస్తాడంటే సంతోషం కలిగజేస్తాడు. 10వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి యాబేషు వారు నాహోషు యొక్క దూతలతో ఇట్లా అన్నారు, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకుందాము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. ఇక్కడ విశ్వాసంతో కూడిన ధైర్యం ఒకటి కనపడుతుందండి ఈ వచనంలో. విశ్వాసంతో కూడిన ధైర్యం. నిజానికి సౌలు ఏ వాగ్దానం చేశాడు? రేపు మధ్యాహ్నంలోగా మీకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అన్నాడా? పోయి వాళ్ళకి అప్పగించుకోండి అని అన్నాడా? ఏమన్నాడు? రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగుతుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అమూల్య వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో రేపు మేము వచ్చి మీకు ఏమైపోతాం? సరెండర్ అయిపోతాం, లొంగిపోతాం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మమ్మల్ని చెయ్యండి అని అనడానికి కారణం యాబేషుగిలాదు వారికి దేవుడి మీద విశ్వాసం లేక కాదు, ఇక్కడ ఒక ఊహాత్మకమైనటువంటి పన్నాగం కనబడుతుంది. ఇక్కడ ఒక వ్యూహాత్మకమైనటువంటి వర్తమానము నాహోషు వారికి తెలియపరచారు. ఏంటో తెలియపరచడం? మేము లొంగిపోతాము అని చెప్పడం ద్వారా శత్రువు ప్రిపేర్ కాకుండా ఉండడానికి అన్నమాట. ఏంటి? శత్రువు ఎవరుగా? అమూల్యుడైనటువంటి నాహోషు. ఒకసారి ఇలా ఆలోచన చేద్దాం.
ఒకవేళ యాభేషు గిలాది వారు రేపు యుద్ధానికి వస్తున్నామంటే వాళ్ళు ఎలా ఉంటారు? రెడీగా ఉంటారా? యాభేషు గిలాది వారు అమ్మోనీయులతో ఈ విధంగా వర్తమానం పంపించారు. రాజుకోటి రేపు దినాన్ని మేము ఏమైనా చేస్తున్నాం, యుద్ధానికి వస్తున్నామంటే అలా చేతులు ముడుచుకొని వస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు కూడా యుద్ధాయుధాలు పట్టుకుని ఏం చేస్తారు? ఇక్కడ యాభేషు గిలాది వారు అలా పంపించలేదండి వర్తమానం. ఎవరికి? నాహోషుకి. ఇదిగో మేము లొంగిపోతున్నాము, మీకు ఉడుకల్ని తీసేస్తారో ఎడమకల్ని తీసేస్తారో తీసేసుకోండి అని ఈ విధమైనటువంటి వర్తమానం పంపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటి పన్నాగం అనేది పనడం జరిగింది. చూడండి, మొదలుగా యాభేషు వారి యొక్క సమాధానం చూస్తే, రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము అప్పగించుకుంటాము, మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక వ్యూహాత్మకమైన సమాధానాన్ని పంపించారు. ఎందుకంటే ప్రాచీన కాలంలో యుద్ధాలలో ఇటువంటి వ్యూహాత్మకము లేదా మోసాలు అనేది సర్వసాధారణం. మోసం అంటే శత్రువును జయించడానికి పన్నినటువంటి ఒక పన్నాగం అన్నమాట. ఎందుకంటే శత్రువు కానీ రహస్యాన్ని బయట పెడితే అతను ఏమైపోతాడు? జాగ్రత్త పడిపోతాడు. అందుకే యాభేషు వారు తెలివిగా ధైర్యంగా ఒక వ్యూహాత్మకంగా ప్రవర్తించారు. ఏమని ప్రవర్తించారంటే మేము లొంగిపోతామని. ఒకసారి మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం కూడా చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం కూడా చదివితే, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలు పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పావుల వలె వివేకం వలన పావురాల వలె ఎలా ఉండాలంటండి? నిష్కపటులై ఉండండి అని ప్రభువు వారు శిష్యులకు చెప్పినటువంటి మాట. అపోస్తలులు అనబడుతున్న 12 మందికి, ఇదిగో మీరు ప్రజల్లోకి వెళ్ళి నా నామాన్ని ప్రకటించండి, నా నామం పేరిట మీరు అద్భుతాలు స్వస్థతలు కార్యాలు చేయండి అని చెప్పే క్రమంలో ప్రభు ఏమంటారు తెలుసా? మేము ఎక్కడ పంపిస్తున్నాం తెలుసా? తోడేలు మధ్య పంపిస్తున్నాం. తోడేలు గురించి తెలుసా? తోడేలు ఏం చేస్తారో తెలుసా? గొర్రెలను పట్టుకుని చీల్చి తినేస్తాయి. తోడేళ్ళకి జాలి, దయ, కనికరం ఉండదు. అవసరమైతే కొన్ని తోడేలు మనుషులను కూడా ఏం చేస్తారో తెలుసా? తినేస్తాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు వారు, మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నాను తెలుసా? తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను ఏం చేస్తున్నాను? దేవుని పంపిస్తున్నాను. అంటే మీరు గొర్రెలు అనుకుంటే, లోకంలో ఉన్న వారు తోడేలు అనుకుంటే, తోడేలు గొర్రెలు తినివేసినట్లు మిమ్మల్ని కూడా మనుషులు ఏం చేస్తారంటే తినివేసే ప్రయత్నం, అంటే చంపే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం, తిట్టే ప్రయత్నం చేస్తారు. అందుకని మీరు ఎలా ఉండాలా? ఇదిగో పాము వలె వివేకంగా ఉండాలా, పావుగాల వలె నిష్కపటంగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? చూడండి, పాము అవసరమైతే వాటేస్తుంది, లేకపోతే సైలెంట్ గా ఏం చేస్తుంది? పోతుంది. అంతేనా? కొట్టించుకోవడానికి రెడీగా ఉంటుందా? దానికి అవకాశం దొరకాలి, కానీ ముందు ఏం చేస్తుంది? పారిపోవడానికి చూస్తారు. ఇక తప్పదనుకుంటే ఏం చేస్తుంది? కాటు. అది వివేకం. ఇక నిష్కపటం, పావుల వల్ల ఎవరు ఉండాలంట? నిష్కపటులుగా, అంటే కపటం లేని వారుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? అబద్ధాలతోనూ అసత్యాలతోనూ జీవితం కనపడకూడదు. వివేకం ప్రదర్శించే చోట వివేకం ప్రదర్శించాలి, నిష్కపటంగా ఉండవలసిన బాధ్యత కూడా మన మీద ముందు. ఏం మాట చదివించారంటే ఇక్కడ యాభేషు వారు వివేకాన్ని ప్రదర్శించారు. ఇది మోసం కాదు, శత్రువులను తప్పించుకోవడానికి దీన్ని ఏమంటారు? వివేకము. నేడు కూడా మనము వివేకం కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసానికి కేవలం ప్రార్థన ఒకటే సరిపోదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుడే చూసుకుంటాడంటే కాదు. ప్రార్థనతో పాటు దేవుని పిల్లలకి ఏముండాలి తెలుసా? వివేకము కూడా ఉండాలి, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తున్నాను. మీకు ఎంతమంది వినే ఉండొచ్చు. భయంకరమైన వరదలు, వర్షం కురుస్తూ ఉంది, ఆల్మోస్ట్ ఇల్లు మునిగిపోతున్నాయి. ఒక ప్రభువు నమ్మినటువంటి వాడు ఆ ఇంట్లో ఉన్నాడు. అందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. ఇతను ఏమి ఆలోచన చేస్తాడు తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వచ్చి నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడని చెప్పేసి అందరు ఖాళీ చేసిన వీడు మాత్రం ఇంట్లో చేంజ్ చేయట్లేదంట, ఖాళీ చేయట్లేదంట. ఇలాగ వరదలు ఎక్కువైపోతున్నాయి, ఇల్లు మునిగిపోతా ఉంది. ఈసారి మేడెక్కాడంట, మేడెక్కాడంట. అప్పటికి ఓ రౌండ్ బోర్డు మీద కొంతమంది హెల్ప్ చేసేటువంటి ఇవి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడిగారంట. లేదు నేను రాను, నన్ను ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తాడని ఊరుకున్నాడంట. వర్షం ఎక్కువైంది, వరద ఎక్కువైంది. ఈసారి ఏమి ఎక్కాడు? మేడెక్కాడు. ఈ మేడెక్కిన ఈసారి హెలికాప్టర్ మీద సర్వే చేస్తారు కదా, వాళ్ళు కనిపించి మేడ మీద ఎవడో ఉన్నాడని చెప్పేసి మరలా
వాళ్ళు కూడా వచ్చి తోడు అందిస్తే వాడు అన్నాడంట, లేదు లేదు నేను రాను, ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట. సరేనా బాబు నీ కర్మ అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆఖరికి దేవుడు రాలేదు, వీడు మాత్రం ఏం చెప్పాడు. అప్పుడు దేవుడిని అడుగుతున్నాడంట, ఏమని? అయ్యా నేను ప్రార్థన చేస్తా కూర్చున్నాను, నువ్వు వస్తావేమనుకున్నాను అని అంటే దేవుడు అన్నాడంట, వచ్చానురా, ఒకసారి బోట్ మీద వచ్చాను, ఒకసారి హెలికాప్టర్ మీద వచ్చాను, నువ్వే వివేకం లేకుండా ఏం చేశావు? నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు మనుషులకి ఏముండాలి తెలుసా? వివేకం కూడా ఉండాలి, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. నేను ప్రార్థన ఒకటే చేసుకుంటాను, దేవుడు నన్ను రక్షిస్తాడు అంటే దేవుడు రక్షిస్తాడు కాదంటలేదు. ఆ రక్షణ కావాల్సిన మార్గాలు దేవుడు ఏర్పాటు చేసినాడు, మనం ఏం చేసుకోవాలి? తప్పించుకోవాలి. ఇప్పుడు 50 కిలోల వరకు కూడా ఒక వాగ్దానం చేయబడ్డది. ఏంటా వాగ్దానం? ఇది రేపు మధ్యాహ్నంలో మీకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రక్షణ కలుగుతుంది అన్న నమ్మకంతో, ధైర్యంతో వీళ్ళు మరి ఏం చేయాలంటే వివేకాన్ని కలిగి ప్రదర్శించాలి. అదే ప్రదర్శించారు అమోనీయులతో. ఏమని? మేము మీకు ఏమైపోతున్నాము? సరెండర్ అయిపోతున్నాం, లొంగిపోతున్నాం, మీరు మమ్మల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ వచనంలో, 10వ వచనంలో దేవుని యొక్క జ్ఞానం కనబడుతుంది. ఎవరి జ్ఞానం అండి? దేవుని జ్ఞానం 3 విధాలుగా. ఏదా దేవుని జ్ఞానం? మొదటిది, యాబేషు గిలాదు ప్రజలకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే, అంతకుముందు వచనాలు 1 నుంచి 9 వచనాల వరకు చూస్తే, లేదా 8 వచనాల వరకు చూస్తే వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. వాళ్ళ కొడుకులు పోతాయన్న భయంతో ఉన్నారు. అమోనీయులు అనబడుతున్న నాహోషేయులు వచ్చి ఏం చేస్తారన్న భయంతో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సౌలు కదా ఈ యొక్క రక్షణ వాగ్దానం విన్నదో వాళ్ళకి ఏం కలిగిందో తెలుసా? ధైర్యం కలిగింది. ఇది ఎవరిచ్చిన ధైర్యం? దేవుడిచ్చిన ధైర్యం. రెండోది, సౌలుకు నాయకత్వం ఇచ్చారు. ఇక్కడ దేవుడి జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు సౌలు ద్వారా ఈ మాట పలికించడం ద్వారా ఇప్పుడు సౌలుని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడుకుంటున్నాడు. మూడోది, ఇక్కడ దేవుడు చేసిన మరొక అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? శత్రువుని నిర్లక్ష్యంగా ఉండేలా చేశాడు. ఆ అమోనీయుల్ని ఎలా ఉండేలా చేశాడు దేవుడు? నిర్లక్ష్యంగా. ఏంటా నిర్లక్ష్యం? ఏమన్నా మనం పిచ్చర్లు ఏం మీకు నొంగిపోతాం అనేసరికి సరే మన దగ్గర ఎలా నొంగిపోతున్నారు కాబట్టి మనము రెడీగా ఉండవలసిన పని ఏమీ లేదు. అటువంటి నిర్లక్ష్యం కాగడానికి కూడా దేవుడే కారణం. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానము కనబడతా ఉంది. చివరికి విజయం దేవునిదే. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుతా చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము ఒకసారి 30వ వచనాన్ని మనం చదివినట్లయితే, నిలవదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దేవునికి వ్యతిరేకంగా ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత వివేకవంతుడైనా, ఎంత ఆలోచన పరుడైనా అది దేవునికి విరోధమైనదైతే నిలుస్తుందనుందా? నిలవదనుందా? నిలవదు. అవతల అనుకోతే వాడు చాలా జ్ఞానవంతుడండి, వాడు చాలా తెలివైనడండి, వాడు చాలా వివేచన కలిగిన వాడండి, అది ఎంత గొప్పడైతే అవుని అది దేవునికి విరోధమైనదైతే అది నిలవనే నిలవదు. ఈ అమోనీయులు వినబడుతున్నవాడు ఎంత బలవంతుడైనా అవ్వచ్చు, ఎంత తెలివైన వాడైనా అవ్వచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకునేవాడా? లేదు. చూడండి, ఆయన అంటాడు 31వ వచనంలో, సామెతల గ్రంథం 22:31, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుటక అద్దు గాని రక్షణ మాత్రం యెహోవా ఆధీనం అంట. రక్షణ ఎవరు ఆధీనం? యెహోవా ఆధీనం. నీకు రక్షణ కలుగజేయబడాలంటే ఎవరి ద్వారా కలుగజేయబడాలి? యెహోవా ద్వారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం కూడా కనబడతా ఉంది. సో ఈ వచనంలో నేర్చుకోవాల్సిన 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవునిపై ఉన్న విశ్వాసం మనలో భయాన్ని ధైర్యంగా మార్చేస్తుందండి. దేవుని మీద ఉన్న విశ్వాసం మనలో ఉన్న భయాన్ని ఎలా మార్చేస్తుంది? ధైర్యంగా మార్చేస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన రక్షణ వాగ్దానం. ఇక్కడ యాబేషు రాజు వారు భయపడుతున్న విధానాన్ని దేవుడు ఎలా మార్చేశాడు? ధైర్యంగా మార్చాడు. కారణం వాళ్ళు దేవుడి మీద ఉంచిన విశ్వాసం. రెండోది, దేవుడు తన పనిలో జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తాడు. ఆయన ఊరికే ప్లాన్ లేకుండా చేశాడు. ఆయన చేసిన ప్రతి పనిలోనూ ఏముంటో తెలుసా? జ్ఞానం ఉంటుంది. సృష్టి చేసే క్రమంలోనూ జ్ఞానం ఉంది, శత్రువులు ఓడించడంలో కూడా దేవుని యొక్క జ్ఞానము ఉంది.
అందుకే ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు. మూడోది, శత్రువు గెలిచానని అలా అనుకున్నట్టు దేవుడే పనిచేస్తూ ఉంటాడు. శత్రువు ఏమనుకున్నాడు తెలుసా? నేనే గెలిచేసాను అనుకుంటాడు. అలా గెలిచేనని అనుకునేటట్టు దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తా ఉంటాడు. కాబట్టి ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ఉండాలని. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ఉండాలి. మీకు విషయం చెప్పమంటారా? ఈరోజున క్రైస్తవులు చాలా మంది బాధపడడానికి, నిరాశ నిస్పృహల్లో ఉండిపోవడానికి, దిగాలుగా ఉండడానికి కారణం తెలుసా? ఈ భూమి మీద నేను ఏదో సంపాదించుకోలేకపోయినని బాధ ఎక్కువైపోతుంది మనుషులకి. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద మనుషులకి ఏ బాధ ఎక్కువైపోయింది తెలుసా? నేనేదో సంపాదించలేకపోయాను, ఇల్లు కట్టలేకపోయాను, వాటిని సంపాదించిన, భూమి సంపాదించిన, ధనం సంపాదించుకోలేకపోయానని దిగాలు ఎక్కువైపోయి క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు తెలుసా? నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. అసలైన విషయం ఏంటో తెలుసా? నేను ప్రభువును సంపాదించుకున్నాను అన్నవాడు నిరాశ చెందడు. ఎందుకని? ఈ లోక సంబంధమైన వాటితో పోల్చుకుంటే ప్రభువు కలిగే రక్షణే గొప్పది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మిన వాడు ధైర్యంగా ఉంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు జ్ఞానంతో వ్యవహరించాలి. శత్రువు బలంగా కనిపించినా సరే దేవుని యొక్క ప్రణాళిక అంతకంటే గొప్పదని నమ్మాలి. 3 మాటలు చెప్తున్నాను చూడండి. క్రైస్తవుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ఉండాలి. రెండోది, సమస్యలు వచ్చినప్పుడు జ్ఞానంతోనూ వివేకంతోనూ ప్రవర్తించాలి. మూడోది, శత్రువు మనకంటే బలవంతుడని అనిపించిన దేవుడు అంతకంటే బలవంతుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని బలము అంత గొప్పది. చివరిగా 11వ వచనం చదివి ముగించుకుందాం చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం. మరణాలు సౌలు జనులను 3 సమూహాలుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయంలో దండు మధ్య నుంచి వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి కోజాలకున్నట్లు చెదిరిపోయిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ వాగ్దానం విజయంగా మారింది. మొదటి 9వ వచనంలోనేమో రక్షణ వాగ్దానం ప్రకటించబడ్డది. 10వ వచనంలోనేమో ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్మి ధైర్యంగా ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ 11వ వచనంలో ఆ వాగ్దానం ఎలా మారిందంటే విజయముగా మారింది. ఎలా మారింది? విజయంగా మారింది. ఏంటి ఆ వాగ్దానం విజయంగా మారడం అంటే, ఈ వచనం సౌలు మొదటి గొప్ప సైనిక విజయాన్ని వివరిస్తుంది. పౌలు ఒక రాజుగా మొట్టమొదటి జయమని చెప్పాలి సౌలు ఖాతాలో. ఎందుకంటే రాజుగా అభిషేకింపబడిన తర్వాత ఆయన ఫస్ట్ టైం దేవుని యొక్క సహాయంతో అమోనులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో ఆయన విజయాన్ని పొందుకున్నాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన రక్షణ ఒక రకంగా చెప్పాలంటే సౌలు ద్వారా 50 కిలోల దేవుడు ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈరోజు చాలా మంది, ముఖ్యంగా నేటి దినాలలో కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంటారు. సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు ఆయన దేవుడేట. నిజం చెప్పాలంటే దేవుడు యేసుక్రీస్తు సిలువలో 3 మేకులు పీక్కోలేక కాదు, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన అలా విధంగా బలైపోయాడు. మనకి ఏమి ఇవ్వడానికి? రక్షణ ఇవ్వడానికి ఆ విధంగా బలైపోయాడు. ఎందుకంటే అది చేతగా కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే మన దేవుడు చేతగాన్నాడు, ఆయన యుద్ధ వీరుడు కాదు, సిలువలో 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఇంకా ఆయన మనుషుల్ని ఏమి రక్షిస్తారని. నిజం చెప్పాలంటే ఆయన మరణం ద్వారా మనుషులకు రక్షణ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగిందండి? ఆయన మరణిస్తేనే మనకు రక్షణ కలిగింది. నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా యేసు ప్రభు సిలువలో 3 మేకులు పీకేసుకుని బయటకు వచ్చేసాడు అనుకో, ఇప్పటికీ మనుషులకు ఏం కలగకపోను? రక్షణ కలగకపోను. ఎందుకని? పరిశుద్ధుడు మరణిస్తేనే పాపకి ఏం కలుగుతుంది? అందుకు ఆయన చేతకాలంలో సిలువలో ఉండవలసి వచ్చింది. అంతే తప్ప ఆయన ఏమి చేతకాలంలో బలం లేనివాడా? పేతురు ఆతృతతో యేసుప్రభుని పట్టుకున్నప్పుడు కత్తి తీసుకుని ఆ పక్కన ఉన్న సైనికుడి యొక్క చెవిని ఏం చేస్తాడు? నరికేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమయ్యా పేతురు, నేను దేవుడిని పెట్టుకుంటే ఆయన సైన్యాన్ని పంపించడా అని అంటాడు. ఏంటి కారణం? ఆయనకి సామర్థ్యం ఉంది, కానీ మనకు రక్షణ కలిగేయాలని చేతగానులాగా ఉండిపోయాడు.
ఇక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, రక్షణ మనుషుల వల్ల కలగదు, అది దేవుని మూలంగా కలుగుతుంది. ఇక్కడ సౌలు ద్వారా యాబేషు వారికి రక్షణ కలిగినా అది ఎవరిచ్చిన రక్షణ? దేవుడిచ్చిన రక్షణ. చూడండి, ఇక్కడ రాయబడిన 11వ మాట, మరణాడు సౌలు. మరణాడు అంటే ఇప్పుడు ఈ రోజు వాడు వాగ్దానం చేశాడు, రేపు మధ్యాహ్నంలాగా అన్నాడు 9వ వచనంలో. రేపు మధ్యాహ్నంలాగా మీకు ఏం కలుగుతుంది? రక్షణ, విజయం కలుగుతుంది. ఆ మాట ప్రకారమే మరణాడు అని రాయబడిన మాటను బట్టి మరి వాళ్ళకి రక్షణ కలిగింది. నిజంగా ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పాలి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనంలో చెప్పబడినట్టు, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనంలో చూడండి ఒకసారి. 44 కలిసింది చూడండి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి అన్నిటి ప్రకారము అన్ని వ్యక్తులు యందు వారికి ఏం కలుగు చేశాడు? విశ్రాంతి కలుగు చేస్తున్నాం. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించినను కనుక వారిలో ఒకరిలో ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలు శ్రమించిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతా కూడా ఏం చేయబడది? నెరవేర్చబడ్డది. కాబట్టి ఇక్కడ రక్షణ దేవుడే కలుగు చేశాడు. ఇక్కడ సౌలు అంటండి చాలా ఊహాత్మకంగా సైన్యాన్ని 3 విభాగాలుగా విభజించాడట. 3 భాగాలుగా అంటే ముగ్గురిని 3 చోట్లకి పంపించాడు. ఇది సౌలు యొక్క వ్యూహాత్మక నాయకత్వాన్ని చూపిస్తుంది. ఒకే దిశలో కాకుండా 3 వైపు నుండి దాడి చేయడానికి సౌలు ఏం చేశాడంటే ప్లాన్ చేశాడు. శత్రువు తప్పించుకునే అవకాశం లేకుండా ప్లాన్ చేశాడు. దీన్ని ఏమంటారంటే వ్యూహాత్మక ప్లాను లేదా విధానం అంటారు. ఇదే విధానం గిద్యోను కూడా చేశాడు. న్యాయాధిపతి ప్రకారంగా ఏ అధ్యాయంలో కూడా ఆయన కూడా 100 మందిని ఏం చేశాడు? 3 భాగాలుగా విభాగించాడు. ఇది ఎంతో రకమైనటువంటి స్ట్రాటజీ అన్నమాట. నిజంగానే వాగ్దానం చేయబడినట్టు వీళ్ళు ఏ సమయాన్ని ఎంచుకున్నారని తెలుసా? ఉదయము కావలి వారు మారే సమయం అంట. ఒకసారి మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదివితే, మరణాడు సౌలు జనులు 3 సమూహాలుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యన వచ్చి. ఏ సమయాన్ని ఎన్నుకున్నారు చెప్పండి? తెల్లవారు సమయాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే సైనికులు షిఫ్ట్ మారే సమయం. షిఫ్ట్ అంటే అప్పుడు దాకా వాళ్ళు పనిచేసిన వాళ్ళు వీళ్ళు రెస్ట్ తీసుకున్నాక వెళ్తారు. అలాగే రెస్ట్ తీసుకున్న వాళ్ళు యుద్ధం చేయడానికి సైన్యంలో వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైము రాత్రంతా కాపలా కాసిన లోపం బయట వెళ్ళే సమయం, బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చేసాను. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆ సమయంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎవరు లోపలికి వస్తున్నారో ఎవరు బయటకు పోతున్నారు అన్నది ఒక రకమైనటువంటి ఆ సమయాన్ని ఇక్కడ సౌలు ఎన్నుకుని తెల్లవారుజామున అనగా రాత్రి కావలు కాసిన వారు ముగిసి కొత్త కావలి వాళ్ళు ప్రారంభమయ్యే సమయం. ఎందుకు ఈ సమయంలో సౌలు ఎన్నుకున్నాడంటే సైనికులు అలసటలో ఉంటారు ఎక్కువగా. ఎందుకని రాత్రి అంతా కాపలా కాసి వాళ్ళు ఏమంటారు? అలసిపోయి ఉంటారు. అంతేకాదు అప్రమత్తం తక్కువగా ఉంటుంది. శత్రువు వస్తున్నాడు, సైనికులు వస్తున్నాడు తెలియనటువంటి పరిస్థితి. ఇది రకంగా చెప్పాలంటే దేవుని జ్ఞానం. కాబట్టి అటువంటి సమయాన్ని సౌలు ఎన్నుకున్నాడు. మొత్తం 3 విభాగాలుగా సైన్యాన్ని విభజించాడు. ఒక దండు, అది ఎంతమందినో తెలియదు కానీ అమ్మోనుల యొక్క సైన్యంలోకి వెళ్ళగా చూడండి, వాళ్ళ దండు మధ్యన జొచ్చి అని ఉంది. అంటే తెలుసా, వాళ్ళ దండులోకి వెళ్ళిపోయి ఏం చేశారంటే కలిసిపోయి మధ్యాహ్నంలోగా అమ్మోనీని ఏం చేశారంట? హతం చేసేసారంట. హతం చేయడమే కాదు, మిగిలిన వారు ఇద్దరే ఊరుకోకుండా చదివిపోయారంట. ఇద్దరుగానే ఉన్నారా? ఇంక వాళ్ళు చచ్చారన్న ఉద్దేశంలో ఎవరి ప్రాణం మీద వాళ్ళకి ఆశ కలిగి ఎవరికి వాళ్ళు ఏమైపోయారంట? చదిరిపోయారు. నిజంగా వాగ్దానం చేయబడినట్టు మధ్యాహ్నంలోగా 50 శిఖరాల వరకు ఏం కలిగింది తెలుసా? రక్షణ కలిగింది. ఉదయం ప్రారంభమై మధ్యాహ్నంలోగా యుద్ధం ముగిసింది. అమ్మోనీలు హతమైపోయారు, మిగిలిన వాళ్ళు చదివిపోయారు. ఎంతగా చదివిపోయారంటే ఇద్దరు కలిసి ఉండలేనంతగా అమ్మోనీలు అందరూ కూడా ఏం చేశారు? చదివిపోయారు. సో ఈ వచనంలో కూడా ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాగ్దానం తప్పగా నెరవేరుతుంది. 11వ అధ్యాయం 9వ వచనంలో సౌలు ఏమన్నాడు? రేపు మధ్యాహ్నంలోగా మీకు ఏం జరుగుతుంది? ఇప్పుడు 11వ వచనంలో నెరవేరబడిందా నెరవేరబడలేదా? కాబట్టి దేవుని వాగ్దానం నెరవేరుతాయా నెరవేరవా? నిజంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం నిజమైతే, నువ్వు దేవుడు నమ్మింది కూడా నిజమైతే దేవుడి వాగ్దానం ఏం చేయబడుతుంది? మీరు నమ్మండి. రెండోది, దేవుడు తన ప్రజలకు సంపూర్ణ విజయాన్ని ఇస్తాడు. సగం కాదు. దేవుడు తన ప్రజలకి, ఎవరు తన ప్రజలు?
ఎవరు తన ప్రజలు? యోహాను సువార్త 1:12 చెప్పబడినట్లు నిజంగా ఆయన నమ్మిన వారే తన ప్రజలు. ఆయన ప్రజలకు ఆయన ఏమిస్తాడు? సంపూర్ణ విజయాన్ని అందిస్తాడు. మూడోది, ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసులు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. ఇక్కడ సౌలు ఏ టైం ఎంచుకున్నాడండి? తెల్లవారుజాము. అంటే ఇక్కడ టైం గురించి చెప్పదలుచుకోలేదు నేను, కానీ మెలుకు గురించి చెప్పాలనుకున్నాను. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడంటే మనం బలహీనమైనటువంటి సమయంలో. ఒకసారి మీరు మత్తయి సువార్త 26:41 చదివితే, మత్తయి సువార్త 26 41 నేను చదువుతున్నాను, చూడండి. ఏమో రాయబడినది 26:41? మీరు స్వాదంలో ప్రవేశించుకున్నట్టు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే స్వాదం అంటే ఏంటి? అపాయమో, ప్రమాదమో, శత్రువు, లేకపోతే ప్రతికూలత. వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలంటే రాత్రత్మలో పడుకోకుండా ఉండమని కాదు. నీకు అపాయం వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వేం చేయాలని చెప్పినట్టుగా దేవుడు ప్రార్థన చేయమని చెప్తారు. విచిత్రం ఏంటి తెలుసా? ఆ సమయంలోనే ప్రార్థన మానేస్తుంటారు. ఏమమ్మా ప్రార్థన మానేసామంటే మీరు చెప్పే రీజన్ చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని మార్లు దేవుడు అబద్ధం ఆడారు. ప్రార్థనకి ఎందుకు రాలేదంటే ఏవేవి కారణాలు చెప్పారు మీకు తెలుసు కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించినప్పుడు ఏం చేయమని చెప్పాడు? మెలుకుగా అంటే ఏంటి అర్థం? అటువంటి సమయంలో ఎక్కువగా ప్రార్థన చేయమని వాక్యం చెప్తే దాన్ని అదునుగా తీసుకుని మనం ఏం చేస్తాం? ప్రార్థన యాక్టివేషన్. అంటే ఒకటి చెప్పండి, దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా, అనుకూలంగా జీవిస్తున్నావా? అందుకే గుర్తుపెట్టుకున్న మాట చెప్తున్నాడు, అది మీరైనా నేనైనా, నువ్వు సాతాన్ని జయించాలన్నా, అపవాదిని జయించాలన్నా, వాడి తంత్రాలు జరగాలన్నా మనందరికీ ప్రార్థన ఉండాలి. ముఖ్యంగా బలహీన పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా ఏం చేయాలి అంటే బాగున్న సమయంలో ప్రార్థన చేయొద్దని కాదు. ఇక్కడ ప్రభు గారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు అనుకూలతకి ప్రతికూలతకి తేడా ఉందా లేదా? అనుకూలత అంటే అన్ని సమయంగా ఉండడం, ప్రతికూలత అంటే మనకి ఏదో జరగడం. ఇప్పుడు దేవుడు ఎక్కువగా ఏ సమయంలో ప్రార్థన చేయమని చెప్పాడు? స్వాతంలో ఉన్నప్పుడు మెలుకుగా ఉన్నట్టే ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు అనుకుంటున్న మనం కూడా ఏ సమయాల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలా అంటే మిగిలిన సమయంలో చేసే ప్రార్థన కంటే ముఖ్యంగా బలహీన పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది ఒక రకంగా దైవికమైన జ్ఞానం అని చెప్తున్నాను. ఓ రకంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో శత్రువులు ఎత్తించడానికి మన దేవుడు ఇచ్చిన ఒక ఆయుధము ప్రార్థన. దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆయుధము ప్రార్థన. ఇక ప్రార్థన అంటే చూడండి, మళ్ళీ చెప్తున్నా, ప్రార్థనలో మన నోట్లో మాట్లాడే మాటల్లో శక్తి లేదు. దేవుడి దగ్గర నువ్వు సమయం గడుపుతున్నా చూసావా, అది దేవునికి బలం. చాలా మంది ప్రార్థన చేసేసాము అని అనుకుని ఏదో ప్రార్థనలోనే శక్తి ఉంది అంటే, ప్రార్థనలో శక్తి అంటే నా ఉద్దేశం ప్రార్థించడం ద్వారానే, కానీ నిజానికి శక్తి ఎవరిలో ఉంది? దేవుడిలో ఉంది. ఆ దేవుడిలో ఉన్న శక్తిని మనం ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో ఉన్న శక్తి దేవుడిలో ఉందా? దేవుడిలో ఉన్న శక్తి ప్రార్థన ద్వారా మనం గడుపుతున్నాం. కాబట్టి ఈ వచనంలో మీకు ముగించే ముందు మరొక ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇదిగో దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అంతేకాదు దేవుడు తన ప్రజలకు సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాడు. అంతేకాదు మనం ప్రతికూలతలో వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ అంటేరు ఈ 3 వచనాల నుండి 50 శుక్రాలు వారికి కలిగిన ప్రతికూలతలో దేవుడు మనం రక్షించలేదా? రక్షించాడు. అలాగే ప్రభువు మీద మనం కూడా అనుకుంటే, ఆధారపడితే, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగితే, ఇలా చూడండి, ఈ భౌతికమైనది దేవుడు ఏదైనా ఇవ్వకపోవచ్చేమో కానీ నిజంగా ఆధ్యాత్మికమైన రక్షణ మాత్రం దేవుడు నీకు ఇస్తాడు. అది ఒకటి ఉంటే చాలని నేను అంటాను. ఏది? దేవుడు కలుగు చేసే రక్షణ ఒకటి ఉంటే చాలు, మిగిలి ఉన్నా లేకపోయినా. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేద్దాం.